హాయ్ అండి. శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం దగ్గరికి మేము వచ్చాము. రోడ్ ఎంట్రన్స్ అండి ఇది. మేము ఇక్కడ కుంకుమ పూజలు ఉన్నాయనేసి మాకు మా హస్బెండ్ చెప్పారు. చెప్తే మేము పూజ గురించి అని మేము వస్తున్నామండి. కానీ ఘాట్ రోడ్ నుంచి వెళ్తూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా! ఇటు అటు బోల్డు చెట్లు, పచ్చడి చెట్లు, మధ్యలో దారి, నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొండ ఎంత బాగుందంటే ఇంకా నాకు చాలా బాగా నచ్చిందండి బాబు. ఎంత బాగుందో చూడండి. చక్కటి గాలండి. మేము ఎంటర్ అయిపోతున్నామండి. మేము లోపలికి వచ్చి చాలా సంవత్సరాలు అయిందండి. దగ్గరగా 6-7 సంవత్సరాలు అవుతుందండి. ఎంత మా హస్బెండ్ లోపల చేసినా సరే ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళడానికి అవ్వదు కదండి. అందువల్ల వెళ్ళడానికి అవ్వలేదు. ఇదిగోండి ఎంట్రన్స్ అయిపోయిందండి. కొండ మీద ఘాట్ రోడ్ ఎక్కుతూ ఉన్నాము. గుడి దగ్గరికి వచ్చేసామండి. చాలా సంవత్సరాల బట్టి రావాలనుకున్న అమ్మవారి అనుగ్రహం ఇన్నాళ్ళకి మా మీద వచ్చిందేమో మరి నాకు తెలియదండి. అందువల్ల ఇన్నాళ్ళకి మేము రావడం జరిగింది. పూజలు ఉన్నాయని చెప్పారు. చెప్తే మొత్తం అందరూ కూడా చాలామంది వెళ్ళాము. అందరూ రెడ్ శారీస్ కట్టుకున్నామండి. కుంకుమ పూజ కదా అనుకొని మరీ కట్టుకున్నాం మేము అందరం కూడాని. చాలా చక్కగా ఉంది. ఇదిగోండి గుడి కడుతున్నారు కదా, ఇంకా బాగా కూడా పూర్తి అవుతూ ఉంటుందండి. అమ్మవారి గాజుల అలంకారం చేశారు. బోల్డ్ గాజులు, చాలా గాజులు అండి. సారన్నీ తీసుకొచ్చారు అమ్మవారికి. ఇంకోటి మేము అందరూ కూడా పూజ దగ్గర కూర్చున్నాము. పూజ ఇంకా మొదలవలేదు, కొంచెం మొదలవుతుందండి. అన్నీ ఇస్తున్నారు. ఒకటే పసుపని కుంకుమని అన్నీ ఇస్తూ ఉన్నారు. దేవస్థానం వారండి. మేము వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళలేదండి. తీసుకెళ్ళినా సరే వాళ్ళు ఇచ్చిన వాటితోటే మేము అందరూ కూడా చాలామంది చేసాము. పూజ అన్నది చేసాము. పంతులు గారు కూర్చొని కూడా చాలా చక్కగా మంత్రాలు చదువుతూ మనతో మంత్రాలు అనిపిస్తూ కూడా బాగా పూజ చేయించారండి. నాకు చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఇలాంటి పూజలోనే పాల్గొన్నాను. అప్పుడు అంటే వినాయకుడి గుడిలోని మేము అంటే వినాయక చవితికి నేను చేసిన తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు ఎక్కడ చేయలేదు. తర్వాత ఈ లోపల అమ్మ గుళ్ళోనే అనుగ్రహం మాకు కలిగిందండి పూజ చేయడానికి. చాలా చక్కగా ఉన్న ప్రసాదాలు కూడా ఇచ్చారండి. ఈ ప్రసాదం గురించే నాకు చాలా ఇష్టం అండి. ప్రసాదం అయితేనే గుళ్ళో ప్రసాదాలు బాగుంటాయి కదండి. నాకైతే చాలా ఇష్టం. పులిహోర ఉంటుందండి, మరి నూరు ఊరేస్తుంది. ఒక పక్కన పూజ చేస్తుంటే నాకు ప్రసాదాలు వస్తుంటే నాకు తెగ నూరు ఊరేసింది. అమ్మవారికి పసుపు కుంకుమ జాకెట్ ముక్కలు ఇచ్చారండి, పువ్వులు, నెక్స్ట్ వచ్చేసి గాజులు, అమ్మవారి ఫోటోవి ఇవన్నీ ఇచ్చారు. ఇచ్చి దండం పెట్టుకున్నామండి మేము. పంతులు గారు అలా చెప్తూ ఉన్నారు. మేము కూడా అలా పూజ చేస్తూ కుంకుమతోటి కూడా పూజ చేస్తూ కూడా మేము అలా దండం పెట్టుకున్నాము. అమ్మవారితో తాంబూలం గట్రా ఇచ్చామండి మేమైతేనే. చాలా చక్కగా జరిగింది పూజా కార్యక్రమం అన్నది. అదిగో మా ఆంటీ గారు అంటే పార్వతి ఆంటీ గారు అండి. చాలా బాగున్నారు కదా మా ఆంటీ గారు. నాకు మట్టికి చాలా ఆనందం అనిపించిందండి. ఇంతమంది మనుషులు చక్కగా కిటకిటలు ఆడిపోతుంది. జనం అన్నది చాలా ఎక్కువ మంది వచ్చారు. పూజ కదండి, ఎక్కడైనా పూజలు గట్రా అంటే ఆడవాళ్ళు ఎక్కువ ముందుకుంటూ ఉంటారు కదండి. అలాగే ఏంటంటే అమ్మవారికి చాలామంది సారి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారండి. నాకైతే మట్టుకి ఎప్పుడు కూడా చూడలేదు ఇలా సారిస్తారు అని తెలుసు, కానీ ఎప్పుడు కూడా నేను దగ్గర నుంచి చూడలేదు. ఫస్ట్ టైం అండి నేను దగ్గర నుంచి చూడడం అమ్మవారి సారి గటనే. ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా పూజ అన్నది చేశారు. అందరూ కూడా పాల్గొని చాలా ఆనందంగా ఉందండి. ఎంతో బాగా అనిపించింది. మనం కలిసిమెలిసి అందరూ ఉంటే అన్నిటిలోనే అంతా బాగానే ఉంటుందండి. అలాగే పూజ అయినా ఏదైనా నలుగురు ఒకరు తెలిస్తే నలుగురు చెప్పుకొని మన పూజలకైనా దేనికైనా వెళ్ళడం చాలా బాగుంటుంది కదా, చాలా మంచిది కూడానండి. ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఇవన్నీ కూడా మనకి రావు కదండి. అదే అన్నమాట నేను చెప్పేది ఏమీ కాదు. చూడండి ఎంత చక్కగా జరుగుతున్నాయో పూజలైనా. ప్రతి ఒక్కరు కూడా రెడ్ శారీస్ కట్టుకొని చక్కగా పూజలు చేస్తూ ఉన్నారండి. అందరూ కూడానండి ఈ మంత్రం అన్నది జపించామండి. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అన్న మంత్రం అన్నది జపిస్తూ కూడా కుంకుమ పూజ అన్నది బాగా చేసాం మేము. నాకు మట్టికి చాలా ఆనందం అనిపించిందండి. ఈ అమ్మవారు పూజ చేస్తూ ఉన్నదప్పుడే మా అందరికీ కూడా ప్రసాదాలు అవి ఇచ్చారండి. పులిహోర, చక్కెర పొంగల్ అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ జాకెట్ ముక్కలు అవి ఇచ్చారు కదండి అమ్మవారి. ఈ జాకెట్ ముక్కలు ఇచ్చి మళ్ళీ ఎక్కడన్నా మనం పట్టుకోవడానికి వీలు ఉండదని చెప్పి దేవస్థానం వారు మళ్ళీ మాకు కవర్లు కూడా వాళ్ళే ఇచ్చారండి. దేవస్థానం సంచులు ఇచ్చారు. అప్పుడు మేము పసుపు కుంకుమ, జాకెట్ ముక్కలు, నెక్స్ట్ వచ్చేసి గాజులు, ప్రసాదాలు అన్నీ కూడా సంచిలో వేసుకొని వెళ్ళామండి. కానీ చాలా ఇదిగా అనిపించిందండి నాకు. దేవస్థానం వారు ప్రతి దానికి కూడా మాకు అన్నింటిలో కూడా సపోర్ట్గా నిలిచారు. ఇంకొక హోమం కూడా జరిగిందండి. హోమం దగ్గర కాసేపు కూర్చున్నాము. నెక్స్ట్ వచ్చేసి హోమం అయిపోయిన తర్వాత మేము బొట్టు పెట్టుకున్నాము. అది
మాకు ప్రసాదం ఇవ్వడమే కాదండి, జాకెట్ ముక్కలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చారు. మేము వెళ్ళేటప్పుడు మాకు పెద్దగా ఖర్చు ఏమీ లేదు. వెళ్ళడం ఇంటికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి గుడి దగ్గర రావడం, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం అంతే. కానీ నాకు చాలా ఆనందం అనిపించిందండి బాబు. ప్రతి ఒక్కరు ఇంకా చాలామంది రాలేదు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పూజల్లో పాల్గొంటే మనకి ఎంతో మంచిదండి. ఇంట్లో మనకి మంచిదండి, మన భర్త ఆయుష్కి కూడా చాలా మంచిదండి. ఇలాంటి పూజల్లో కూడా వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటివి ఉంటే తప్పక వెళ్ళండి. ఇంట్లో ఆరోగ్య సమస్యలు గట్రా ఏమున్నా సరే అనారోగ్య సమస్యలు గట్రా ఉంటే పోతాయి. ఆరోగ్యం అన్నది లభిస్తూ ఉంటుందండి. మా పార్వతి అంటే ఆ వాళ్ళని పసుపు కుంకుమ అన్నది ఇలా కప్పుల్స్లో వేస్తూ ఉన్నారండి. ఇలాంటివన్నీ కూడా మాకు పూజలో ఇచ్చారు. కానీ ఈ వీడియో అన్నది ముందు వెనక్కి వచ్చిందండి. స్టార్టింగ్ అండి ఇది. ఈ చుట్టూరు కొండలు అందంగా చాలా చక్కగా ఉన్న చక్కటి గాలి. అప్పుడే అరేంజ్మెంట్ చేస్తున్నారండి. బాగుండి కూర్చోడానికి అది అరేంజ్మెంట్ చేస్తున్నారు. అమ్మవారికి సార్తో పాటునే మా హస్బెండ్ వాళ్ళు సన్నమేళం వాయిస్తారండి. ఎందుకే మా హస్బెండ్ ఎక్కడ చేస్తారనుకుంటున్నాను, మీకు చెప్పలేదు కదా. శ్రీ తలంపులమ్మ అమ్మవారి దేవస్థానంలోని చేస్తూ ఉంటారండి. సన్నయ్య వాయిస్తూ ఉంటారు. మా బావగారులు, మా సత్యనారాయణ బావగారు, మా హస్బెండ్ శ్రీనివాస్ అండి ఈయన పేరు. వీళ్ళిద్దరు ఏమంటే సన్నయ్యలండి. శ్రీని బావగారు ఏమో డోలు వాయిస్తుంటారు. బాలు మా అబ్బాయి అండి. వీళ్ళ డోళ్ళు అవి వాయిస్తూ ఉంటారు. సతీష్ మా మరిది గారండి ఆయన. వీళ్ళందరూ కూడా ఆర్మండి వాళ్ళందరూ మాదేనండి బ్యాచ్ అంతా కూడా. ఇంకోండి అమ్మవారి సారి అదే పట్టుకొని వస్తూ ఉన్నారండి మంగళ వాయిద్యాలతోటి. అమ్మవారి సారి వస్తుంది. ఎంతో చక్కగా అనిపించిందండి. నాకు చాలా ఆనందం అండి ఇవన్నీ కూడా. మా బావగారు, మా మరిది గారు, మా హస్బెండ్, మా అబ్బాయి అందరూ కూడా ఉన్నారండి. వాళ్ళే వాయిస్తుంటారు. మాదే అండి మేళం అంతా కూడా. అవి అమ్మవారి సారి అది పట్టుకొని అందరు తలపై పెట్టుకొని వస్తూ ఉన్నారండి. వచ్చి అమ్మవారి దగ్గర సమర్పించారండి. దర్శనం అది మనకి పూజా విధానం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం కూడా చాలా చక్కగా చేయించారండి. దగ్గరుండి ప్రతి ఒక్కరు కూడా జనాలు లైన్ కట్టి అమ్మవారి దగ్గరికల్లా వెళ్ళి దండం పెట్టుకున్నామండి. అంటే మేము దండం పెట్టుకోవడానికి వెళ్తాను కానీ ఎప్పుడూ మధ్యలో ఉండి మామూలుగా దండం పెట్టుకొని దూరంగా ఉండి దండం పెట్టుకొని ఇంకా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఏనాడు కూడా దగ్గరికి వెళ్ళదండి. ఎప్పుడో పెళ్ళి అవ్వకముందు ఎప్పుడో లోపలికి వెళ్ళినప్పుడు మాత్రమే దగ్గరికి వెళ్ళాము. మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత పెళ్ళి అయ్యి నాకు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఎన్నాళ్ళకి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని మేము రావడం జరిగిందండి. చాలా బాగుందండి. గుడి అయితే మటుకు ఇంకా కొంచెం పని ఉంది. పని అయిపోతే ఇంకా బాగుంటుందండి. మనందరూ కూడా మొక్కు మనస్ఫూర్తిగా కూడా కోరుకుందాం. తొందరగా పని అయిపోవాలా, గుడి పని అయిపోవాలని తొందరగా మనందరం అనుకుందామండి. ఇంకా చాలా చక్కగా రకరకాల పూజలతోటి ఇంకా చక్కటి దర్శనాలతోటి అమ్మవారి దర్శనం ఇవ్వాలనేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము. దర్శనం చాలా చక్కగా అయిందండి. పూజ కూడా చాలా బాగా జరిగింది. చాలా ఆనందంగా ఉండి మీరు అందరూ కూడా ఇలాంటి పూజలకు ఫాలో అవ్వండి. అందరూ కూడా వెళ్ళండి, పూజలు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.